సురేష్ బాబు గారు వచ్చి అపోస్తల కార్యము 4:12 అపోస్తల కార్యము చేరవచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 12 చదువుతున్నాం. ఈ నామమునే మనం రక్షణ పొందవలను గాని ఆకాశం కింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనేను. వారు పేతురు యోహానుల ధైర్యమును చూసినప్పుడు వారి విద్య లేని పాపములని గ్రహించి ఆశ్చర్యపడరు. వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగి స్వస్థత పొందింది. ఆ మనుషుడు వారితో కూడా నిలిచియుట చూసి ఏమీ ఎదురు చెప్పలేకపోయేది. థ్యాంక్ యూ. వాక్యపట్నం చదివి వినిపించిన సురేష్ బాబుకి తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మనం నేర్చుకోవాలి కాబట్టి, మనం ఆయన మాట వినాలి కాబట్టి, ప్రతి ఒక్కరూ ఆసక్తి కలిగి ఆయన వైపు చూడాలని నేను కోరుకుంటున్నాను. మీ హృదయంలో దేవునికి ఆవింజంత హృదయం ఇవ్వని కోరుకుంటున్నాను, మనసు ఇవ్వని కోరుకుంటున్నాను. దయచేసి మీరు వాక్యం వైపు ఎదురు చూసుకోనండి. అలాంటి తిరగకుండా ఆయన మాటను శ్రద్ధగా విని మీ హృదయంలో నాటబడే ఆయన కృపను మీరు ఏడుకోవాలని నేను మనవి చేస్తూ చిన్న ప్రార్థన వాక్యం కొరకు గమనించుకోవాలి. చిన్న ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పర్వతమందున్న మా తండ్రి, మహోన్నతుడ మహాగరుడ మా పరమ తండ్రి, నీకు వెళ్ళలేని వందనములు సూత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన తండ్రి. ఇంతవరకు నాయన తండ్రి ఆత్మ సంబంధమైన తండ్రి పాటల ద్వారా నాయన తండ్రి ఇంతవరకు నాయన తండ్రి మేము పాటలు పాడిన తండ్రి గణపరిషత్ బిడ్డలుగా తండ్రి మేము మమ్మల్ని తండ్రి నాయన తండ్రి మేము ఇంతవరకు నాయన తండ్రి ఈ స్థితిలో ఉన్నందుకు తండ్రి నీ కృప నీ యొక్క మహిమ తండ్రి మాకు ఇచ్చుకు తండ్రి. అలాగే తండ్రి సమయంలో నాయన తండ్రి మా యొక్క దాసులు నాయన తండ్రి నీ యొక్క పరిశుద్ధ గ్రంథములు తండ్రి చెప్పుడుకు నాయన తండ్రి ఆ కుమారుడికి కావలసిన మంచి జ్ఞానం దేశమని తండ్రి ప్రార్థిస్తున్నాం నాయన తండ్రి చెప్పబోయే మాటలు తండ్రి ఇక్కడ ఉన్న సహోదరులు తండ్రి వాళ్ళ సేవలు వేసుకొని తండ్రి ఇది తండ్రి నాయన తండ్రి వాళ్ళ హృదయంలో ఆటపడే కృపను సాయం జరుగుతుంది ప్రార్థిస్తున్నాం ఆయన తండ్రి. చెప్పబోయే మాటలు ఆయన తండ్రి మేము శ్రద్ధగా విని మా యొక్క హృదయంలో భద్రపరుచుకునే కృప సుఖం తండ్రి ప్రార్థిస్తున్నాం ఆయన తండ్రి. అలాగే తండ్రి చెప్పబోయే దాసుడు నాయన తండ్రి నువ్వు ద్వారా మాట్లాడడం తండ్రి నువ్వే మాట్లాడడం తండ్రి ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన తండ్రి మా సిద్ధ ప్రకారం కాదు ఆయన తండ్రి నీ సిద్ధ ప్రకారం జరిపించమని తండ్రి ప్రార్థిస్తున్నాం ఆయన తండ్రి. అలాగే తండ్రి సమయంలో ఆయన తండ్రి ప్రతి ఒక్కరూ ఆయన తండ్రి ఆసక్తి కలిగిన ఆయన తండ్రి నీ మాటలు వినే కృప చూపమని యేసు నామములో అడిగి ప్రార్థించి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ఈ సమయంలో గురపసాల క్రీస్తు సంఘం స్వార్థికులు ఎం చిన్నపటాయ్ గారు వచ్చి 45 నిమిషాలు వాక్యం బోధించాలని మనం చేస్తున్నాం. 45 నిమిషాలు. ప్రభువైనటువంటి యేసు క్రీస్తు నామములో మీ అందరికీ కూడా పక్షాన వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఇంతవరకు కూడా పాటల ద్వారాను వాక్య పఠనం ద్వారాను మనము సహోదరులు పాట పాడారు, అలాగే వాక్యం చదవడం జరిగింది. ఆనందంలో భాగంగా
వాక్యం ప్రభునందు దేవుని బిడ్డారా, దేవుని యొక్క వాక్యాన్ని ఈ దినము మనకి సమయంలో శ్రద్ధగా మనము నేర్చుకోబోతున్నాం. దేవుని వాక్యము విలువైనటువంటిది. దేవుని వాక్యము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి దేవుని వాక్యాన్ని మనము శ్రద్ధగా వినటానికి ఆసక్తి చూపించాలి. బెరయాటువంటి సంఘము వారు ప్రతి దినము కూడా లేఖనాలను పరిశీలన చేస్తున్నారు. అలా ఉన్నాయో లేవు అని పరిశీలన చేస్తున్నారు. బైబిల్ చదువుతా ఉంది. అలాగనే యాకోబు గారు అంటారు, మేము విలువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించేవారై ఉండుడని యాకోబు పత్రికలో మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని వాక్యము ప్రకటించబడుతున్నప్పుడు మనలో ప్రతి వారము కూడా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినడానికి ఆసక్తికరంగా మనము అర్థం చేసుకొని మన యొక్క జీవితాలు అలా ఉన్నాయో పరిశీలించుకొని వాక్యానుసారంగా మనం జీవించడానికి బ్రతకడానికి మనము ప్రయాసపడాలని నేను జ్ఞాపకం చేస్తున్నా. చూడండి, చూద్దాం. ఎబ్రీ పత్రిక అపోసినటువంటి ఎబ్రీ గ్రంథకర్త రాస్తూ ఈ మాట మనకు తెలియజేస్తున్నాడండి. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయము మనం గమనించినప్పుడు దేవుని యొక్క మాటలు మనకి ఈ విధంగా తెలియబడుతున్నాయి. జాగ్రత్తగా వినాలి. ఇక మనం గమనించినట్లయితే 2వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూసినప్పుడు 3వ వచనంలో ఇక్కడ ఎబ్రీ గ్రంథకర్త మనకు తెలియజేస్తున్నాడండి. ఏమని చేస్తున్నాడంటే, అంటున్నాడు, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన యెడల ఎలాగూ తప్పించుకుందుము. ఇక్కడ ఎబ్రీ గ్రంథకర్త తెలియజేస్తున్నాడండి. ఏంటంట, ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేస్తే ఎలాగా తప్పించుకోగలము. రక్షణ వంటిది చాలా గొప్పది. రక్షణ వంటిది చాలా విలువైనటువంటిది. కనుక ఈ రక్షణ పొందని వారు చాలా మంది లోకంలో ఉన్నారు. చాలా మంది నిర్లక్ష్యం చేసి, చాలా మంది రక్షణను పొందుకోక చాలా మంది లోకంలో జీవించు వాళ్ళు ఈ లోకంలో వారు చనిపోయి నిత్య నరకానికి పాత్రైన వారు అనేక మంది లోకంలో మనము చూస్తూ ఉంటాం. అందుకని అంటున్నాడు, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేసినట్లయితే ఏం చేయకూడదంట, నిర్లక్ష్యము చేయకూడదు. చాలా మంది దైవజనులుగా, చాలా మంది దేవుని యొక్క సేవకులుగా బోధిస్తూ ఉన్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నప్పుడు అనేక మంది దైవజనులు బోధిస్తూ ఉన్నారు. రక్షణ సువార్తను, రక్షణ మార్గాన్ని బోధిస్తూ ఉన్నారు. రక్షణ సువార్తను బోధిస్తున్నప్పుడు ఎవరైతే వింటూ ఉన్నారో, ఎవరైతే విశ్వాసం ఉంచుతూ ఉన్నారో, ఎవరైతే ఆ మాటలను లోపడుతూ ఉన్నారో వారు రక్షించబడుతూ ఉన్నారు. ఎవరైతే ఆ మాటలు బోధించినప్పుడు ఆ యొక్క వాక్యాన్ని ప్రచురణ పెట్టినట్లయితే వారు ఏమవుతున్నారంటే నశించిపోతున్నారు విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అనగా బైబిల్ పెడతా ఉంది, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధించబడిన విషయాన్ని మనం జ్ఞాపకంలో తెలుసుకోబోతున్నాం. ఏం మనం మొదటిగా నమ్మాలి? ఎవరు నమ్మాలి? యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడని మనం నమ్మాలి. యేసుక్రీస్తు వారు పరలోకములోంచి ఇదిగో ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చారని మనం నమ్మాలి. యేసుక్రీస్తు వారు మనందరి కొరకు ఆయన ఆ కలవరి శిలువలో తన ప్రాణాన్ని క్రయధనముగా బలిగా సమర్పించుకున్నాడనే విషయాన్ని మనము నమ్మాలి. విషయాన్ని బైబిల్ బోధించబడతా ఉంది. అందుకంటాడు మొదటి కొరింథీ పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనాలను గమనించినప్పుడు
మొదటి కొరింథీ పత్రిక మొదటి అధ్యాయము 18వ లేఖనాన్ని మనం జాగ్రత్తగా చూసినప్పుడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి తెలియజేస్తున్నాడు. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెరితనము, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని యొక్క శక్తి. ఇక్కడ పౌలు గారు కోరినటువంటి సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. ఏ వార్త అంటే వార్త ప్రకటించబడిన వార్త క్రీస్తు యొక్క జననము, మరణము, సమాధి, పునరుద్ధానటువంటి సువార్త ప్రకటించబడుతూ ఉంది. యేసుక్రీస్తు యొక్క సమర్థ సువార్త ప్రకటించబడుతున్నప్పుడు ఎవరైతే విని ఆ మాట ప్రకటించబడుతూ ఉన్నారో నశించిపోయే వారికైతే వెలుగుగా ఉంది, కానీ ఎవరైతే రక్షించబడుతూ ఉన్నామో, ఎవరైతే రక్షించబడుతూ ఉన్నారో వారికి అది దేవుని యొక్క శక్తిని బైబిల్ ఇక్కడ వర్ణించబడతా ఉందండి. జాగ్రత్తగా ఉంచాలి. నిజంగా మనము జాగ్రత్తగా మనము లేకపోతే మనం అర్థం చేసుకోకపోతే మన జీవితాలు మనం మోసపుచ్చుకున్న వారు కావచ్చున్నాం. అదే వాక్యం బోధించబడతా ఉంది. ఏమవుతుందని ఈ గ్రంథాన్ని చేతపట్టుకుని అనేక మంది దైవజనులుగా, అనేక మంది దేవుని యొక్క సేవకులుగా దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. దేవుని సువార్తను ప్రకటించినప్పుడు ఎవరైతే దేవుని మాటలు వింటూ ఉన్నారో, ఎవరైతే మాటలకు లోబడుతూ ఉన్నారో వారు దేవుని యొక్క శక్తి వారిలో ఉంటుంది. ఎవరైతే దేవుని వాక్యాన్ని వినకుండా, ఎవరైతే దేవుని వాక్యానికి లోబడకుండా వారు ఏళ్ళు చేసేవారిగా, ఎగతాళి చేసేవారిగా ఉన్నట్టయితే వారికంటే ఎలా ఉందంటే వెరితనంగా ఉందని బైబిల్ బోధించబడతా ఉందండి. అందుకని ప్రభువు దేవుని సంగమా సహోదర సహోదరులారా, ఈ యొక్క రక్షణ వంటిది చాలా గొప్పదని మనం తెలుసుకోవాలి. ఈ రక్షణ చాలా విలువైన తెలుసుకోవాలి. చాలా మంది గ్రంథములో రక్షణను నిర్లక్ష్యం చేసిన వారు నిజంగా దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులైపోయారు. ఈ రక్షణ సువార్త బోధించినప్పుడు, లేకపోతే దేవుని వాక్యాన్ని ప్రకటించి ఉన్నప్పుడు వాక్యాన్ని వినని వారి పరిస్థితి ఎలా ఉందంటే దేవుని ఉగ్రతకు వేపిన విధాన్ని బైబిల్ మనము బోధించుకోబోతున్నాం. చూడండి, లేఖనాన్ని గమనించినప్పుడు, దేవుని వాక్యాన్ని గమనించినప్పుడు ఆదికాండము 6వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చాం. ఆదికాండము 6వ అధ్యాయాన్ని చూసినప్పుడు దేవుడు ఆకాశం ఉన్నాడు, మనం భూమి మీద చూస్తూ ఉన్నాం. దేవుడు ఆకాశం నుండి ఈ భూమి మనుషులందరినీ కూడా ఆయన పరిశీలిస్తూ ఉన్నాడు. పరిశీలించినప్పుడు ఇదిగో ఆ తరం వారిలో దేవుని దృష్టికి ఒకే ఒక వ్యక్తి నిందారహితుడు గాను, నీతిమంతుడు గాను కనబడుతూ ఉన్నాడు. ఎవరంటే ఆయన నోవాహు. ఎవరంట? నోవాహు. ఆ తరం వారిలో నిందారహితుడుగా ఉన్నాడు. కానీ ఇదిగో దేవుని ఉగ్రత ఇదిగో ఆ పట్టణం మీద కుమరించబోతూ ఉంది. దేవుడు అంటున్నాడు, నోవాహుతో మాట్లాడుతూ ఇదిగో జలప్రళయం రాబోతూ ఉంది, జలప్రళయం వస్తూ ఉంది. ఇక కొన్ని దినాల్లో, కొన్ని రోజుల్లో ఈ పట్టణం నేను నాశనమవుతూ ఉన్నాను కనుక నీ కుటుంబం యొక్క రక్షణ కొరకు వారిను సిద్ధపరచమని బైబిల్ బోధించబడతా ఉందండి. బైబిల్ బోధించబడినప్పుడు బైబిల్ బోధించబడినప్పుడు ఆనాడు ప్రజలు ఎలా ఉన్నారంటే, దేవుడు చూసినట్ట భూలోకము దేవుని సన్నిధిలో చెడిపోయిండను అని మాటలు ఆదికాండములో మనం 6వ అధ్యాయం 10-11 వచనాల్లో మనం చూస్తూ వచ్చాం. 6వ అధ్యాయము 10-11 లేఖనాలు చూసినప్పుడు దేవుడు భూలోకాన్ని చూసినట్ట భూలోకము దేవుని సన్నిధిలో చెడిపోయి ఉంది. కానీ దేవుడు భూమి మీద మానవుడు తయారు చేసినందుకు, దేవుడు భూమి మీద మనుషులు సృష్టించుకున్నందుకట తన యొక్క హృదయంలో సంతాపం ఉన్నందుకు, దేవుడు మానవుడు తయారు చేసుకున్నందుకు, దేవుడైతే మానవుడిని యథార్థవంతుడిగా సృజించుకున్నాడండి.
వచ్చినప్పుడు మానవుడైతే దేవుని మాట వినకుండా, మానవుడైతే దేవుని మాటకు లోబడకుండా తన ఇష్టానుసారంగా చేసినటువంటి సందర్భాల్లో దేవుడు భూలోకాలు చూసినప్పుడట తన హృదయంలో సంతాపమున్నదను. సంతాపం అంటే ఏంటంటే బాధపడ్డాడు, సంతాపడేది నొచ్చుకున్నాడు, మనసులో నొచ్చుకున్నాడు, బాధపడ్డాడు. అనేక రాబడతా ఉందండి. అందుకని దేవుడు అంటున్నాడు నోహావుతో మాట్లాడుతూ, నీ కుటుంబ రక్షణ వరకు వాళ్ళను తయారు చేసుకోమన్నాడండి. ఇక 40 దినాల్లో ప్రసరణ వర్షం రాబోతూ ఉంది. ఈ ప్రపంచమంతా కూడా నాశనం చేయబోతూ ఉన్నాడు కనుక ఆ జలప్రలయం నుంచి తప్పించుకోవడానికి మీ కుటుంబం కొరకు వారు తయారు చేసుకొని దేవుని యొక్క వాక్యం ఇక్కడ స్పష్టంగా బోధించబడతా ఉందండి. దేవుని వాక్యము బోధించబడినప్పుడు దేవుడి యొక్క మాట ప్రకారము, ఆజ్ఞ ప్రకారము నోవాహు వారిని సిద్ధపరిచినట్టు బైబిల్ గ్రంథంలో మీకు నేను తెలియజేస్తాను. చూడసారి చూసినప్పుడు మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము మనం గమనించినప్పుడు 19వ వచనాన్ని గమనించినప్పుడు దేవుని వాక్యం విధంగా బోధించబడతా ఉంది. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మ యొద్దకు ఆయన ఆత్మ స్వరూపంగా వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. జరగబోతూ ఉంది. దాదాపుగా అయితే ఆనాడు ఆ ప్రజలకు దేవుని యొక్క వర్తమానాన్ని ఆయన బోధించి ఉన్నాడు. నోవాహు బోధించినప్పుడట ఇదిగో 8 మంది మాత్రమే. ఎంతమంది అండి? 8 మంది మాత్రమే ఆ జల ప్రళయం నుంచి రక్షించబడిన విధానాన్ని లేఖనాలు మనము తెలుసుకునబోతున్నామండి. అందుకని వాక్యం బోధించబడతా ఉంది. 8 మంది మాత్రమే ఆ యొక్క జల ప్రళయంలో నుండి వారు రక్షించబడినట్టు దేవుని వాక్యం ద్వారా మీకు నేను జ్ఞాపకం చేసుకుంటున్నానండి. 8 మంది ఎవరు తెలుసండి? నోవాహు యొక్క భార్య, ఆయనకు 3 కుమారులు, 3 కోడలు, మొత్తము 8 మంది రక్షించబడ్డారు. మిగతా ప్రజలు ఏమయ్యారంటే వారి యొక్క అవిధేయతను బట్టి, వారి యొక్క దేవుని మాట వినకుండా వారు లోకానుసారంగా జీవించడం వలన వారు దొంగలుగా జీవించవచ్చు, ఎన్నిసార్లుగా ఉండవచ్చు, త్రాగుబోతులుగా ఉండవచ్చు, నరహంతకులుగా ఉండవచ్చు. కానీ వారి అవిధేయత వలన ఆనాటి ప్రపంచమంతా కూడా దేవుని యొక్క ఉగ్రతకు పాత్రైపోయినట్టు దేవుని వాక్యం మనకి స్పష్టంగా బోధించబడతా ఉందండి. ఏం చేశారు వారు? ఏం చేశారంటే రక్షణ వాళ్ళు నిర్లక్ష్యం చేశారు విషయాన్ని మీరు లేఖను బట్టి తెలుసుకుంటున్నారు. అలాగనే గమనించినప్పుడు ఆదికాండము 19వ అధ్యాయం కూడా మరి యొక్క విషయాన్ని మనం తెలుసుకోబోతూ ఉన్నాం. ఆదికాండ 19వ అధ్యాయం కూడా ఒక కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. ఏంటో కుటుంబం అంటే లోతు యొక్క కుటుంబము. ఇదిగో దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు 18వ అధ్యాయంలో. ఇదిగో 3 దేవదూతలు అబ్రహాము దర్శించారు. అబ్రహాము దర్శించిన సందర్భంలో అబ్రహాము అయితే వారికి గొప్ప ఇల్లు చేశారు. ఇల్లు చేసిన తర్వాత వారి ఇల్లు భుజించుకొని తిరిగి వెళుతూ దేవుని దూతలు అంటారు, మేము మీ దగ్గరికి మళ్ళీ వస్తాము. అబ్రహామా, నీ భార్య శారా కలుగుట్లో కుమారుడు ఉంటాడు అన్నప్పుడు శారమ్మ నవ్వుతూ ఉంది. ఎందుకు నవ్వుతుందంటే ఆమె వయసు 90 ఏళ్ళు వచ్చాయి, వృద్ధాప్యంలో ఉన్నారు, బిడ్డల శక్తి కోల్పోయారు. కానీ ఆ తర్వాత వారు వెళ్ళే సందర్భంలో దేవుడు అంటాడు, నేను చేసే కార్యాన్ని అబ్రహాము తెలియడం మంచిది కాదు, అబ్రహాము తెలియజేస్తాను విషయాన్ని తెలియజేస్తాను దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహాము ఏమని చేశాడంటే గమనించినప్పుడు దేవుడు అంటున్నాడు, సొదొమ గొమొర్ర పట్టణాలను నేను నిర్మూలన చేయబోతూ ఉన్నాను. వారి యొక్క దోష నాకు చాలా ఘోరంగా ఉంది కనుక నేను వారిని నాశనం
చేశాడండి. వెంటనే అబ్రహాం మోకరించి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని తెలుసండి? అయ్యా, సొదొమ గొమొర్రా పట్టణములో ఒకవేళ 50 మంది నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని కాపాడుతావయ్యా అన్నప్పుడు దేవుడు అంటున్నాడు, అబ్రహామా, నువ్వు అన్నట్టే సొదొమ గొమొర్రా పట్టణములో 50 మంది నీతిమంతులు నాకు కనబడినట్లయితే ఆ పట్టణాన్ని నేను కాపాడుతానయ్యా. మళ్ళీ అబ్రహాం ఒకసారి ప్రార్థన చేసి, అయ్యా, ఒకవేళ సొదొమ గొమొర్రా పట్టణంలో 45 మంది ఉంటే కాపాడుతావంటే దేవుడు అన్నాడు, అబ్రహామా, నీవు అన్నట్లే 45 మంది నీతిమంతులుగా నాకు కనబడితే ఆ పట్టణాన్ని నేను కాపాడుతాను వాగ్దానం చేశాడు. మళ్ళీ ప్రార్థన చేశాడు. ఏం ప్రార్థన చేశాడు? అయ్యా, ఒకవేళ 40 మంది ఉంటే కాపాడుతావా? అబ్రహామా, సొదొమ గొమొర్రా పట్టణంలో 40 మంది నీతిమంతులు నాకు కనబడినట్లయితే ఆ పట్టణాన్ని 40 మంది నీతిమంతులు బట్టి ఆ పట్టణాన్ని నేను కాపాడుతానయ్యా, రక్షిస్తానని దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడండి. అలా మాట్లాడినప్పుడు కనీసం సొదొమ గొమొర్రా పట్టణంలో 40 మంది కూడా నీతిమంతులు లేరు. మళ్ళీ అబ్రహాము దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు ప్రార్థన చేస్తున్నాడు చూడొకసారి 30 అందులో ప్రభు కోపపడేలా నేను మాట్లాడతాను, ఒకవేళ అక్కడ 30 మంది కనబడదేమో అయినప్పుడు ఆయన ఇక్కడ 30 మంది నాకు కనబడినలా నాశనం చేయమన్నాడు. దేవుడంతా దయగలవాడు, దేవుడంతా జాలి గలవాడు, దేవుడంతా కనికరం గలవాడు మనం చూస్తూ ఉన్నాం. 30 మంది నీతిమంతులు ఉన్నప్పుడు కూడా సొదొమ గొమొర్రా పట్టణాన్ని కాపాడుతున్నాడండి. ఆ తర్వాత అంటాడు, మళ్ళీ అంటాడు, అందుకు అతడు, ఇదిగో ప్రభువా, ఇదిగో ప్రభుతో తెగించింది, ఒకవేళ అక్కడ 20 మంది నీతి కనబడతారేమో అని అన్నప్పుడు ఆయన 20 మంది ఇక్కడ బట్టి నాశనం చేయకుంటారు, కనీసము 20 మంది నీతిమంతులు ఉన్నప్పటికీ కూడా ఆ పట్టణం నేను కాపాడుతానండి. 20 మంది కూడా నీతిమంతులు. పట్టణం అంటే అండి, చట్టం అంటే చాలా మంది ఉంటారు, కానీ ఆ పట్టణంలోనే కనీసము 20 మంది నీతిమంతులు కూడా లేరండి. మళ్ళీ చివరికి అంటున్నాడు, అయ్యా, ఒకవేళ 10 మంది ఉంటే కాపాడుతావా? ఎంతమంది అంటండి? 10 మంది నాకు కూడా కాపాడుతానప్పుడు అంటున్నాడు, 10 మంది నీతిమంతులు నాకు కనబడినట్లయితే సొదొమ గొమొర్రా పట్టణాన్ని నేను కాపాడుతానని దేవుడు వాగ్దానం చేశాడండి. కనీసము ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో 10 మంది కూడా నీతిమంతులు లేరండి. దేవుని కోపం వారి మీద రగులుకుంది. దేవుని కోపం రగులుకొని, ఇదిగో దేవుని కోపం రగులుకొని దేవుడు అంటాడు, లోతుతో మాట్లాడుతున్నాడు, లోతు, ఇదిగో ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నా, అగ్ని గంధకముతో నేను పాయసం నాశనం చేస్తాను కనుక నీ కుటుంబం పరిరక్షణ వరకు నీవు నీ భార్యని ఎడబెట్టుకొని, అలాగని నీకున్నటువంటి నీ కుమార్తెను ఎడబెట్టుకొని వారి అల్లును కూడా తీసుకొని తిరిగి చూడకుండా వెళ్ళమని ఆజ్ఞాపించాడండి. లోతు భార్య 2 కుమార్తెలు, వారి అల్లును కూడా తెలుసుకున్నారు, కానీ వాళ్ళెవరు కూడా రాలేదు. కానీ దేవుడు అన్నాడు, తిరిగి చూడకుండా వెళ్ళమన్నాడు. సొదొమ గొమొర్రా పట్టణము నాశనం చేయక ముందు ఇదిగో వారు బయలుదేరి వస్తూ ఉన్నారు. వారు బయలుదేరి వచ్చే సందర్భంలో అక్కడ నుంచి కొంత దూరం వెళ్ళారు. రేపు ఊరి ప్రాంతం తర్వాత లోతు భార్య తిరిగి చూసింది, ఉప్పు స్తంభము అయిపోయింది. తర్వాత దేవుడు ఆ సొదొమ గొమొర్రా పట్టణం మీద ఆకాశంలో నుంచి అగ్ని వర్షాన్ని కురిపించాడు. అగ్ని వర్షాన్ని కురిపించినప్పుడు సొదొమ గొమొర్రా పట్టణంలో ఇదిగో పట్టణం అంతా కాలిపోతా ఉంది. పట్టణం మాత్రమే కాదు, కానీ ఆ పట్టణంలో ఎంతమంది ప్రజలు ఉన్నారో వారందరూ కూడా ఇదిగో కాలిపోతూ ఉన్నారండి. కారణం తెలుసా? దేవుని వాక్యాన్ని వారు నిర్లక్ష్యం చేయగలరు. ఎందుకంటే ఈ దేవుని మాట వినకపోవడం వలన లోకమే శాస్త్రం అనుకుంటున్నారు ప్రజలు, లోకాశలే శాస్త్రం ప్రజలు. చాలా మంది లోకానుసారంగా జీవిస్తూ తమ జీవితాలలో
వ్యర్థపరుచుకున్న విషయాన్ని బయట మనకు బోధించబడతా ఉందండి. కనుక ప్రభునందు దేవుని బిడ్డ, దేవుని సంగమా, సహోదరి సహోదరులారా, బైబిల్ బోధించబడతా ఉంది. ఆనాడు ప్రపంచాన్ని గమనించినప్పుడు కొన్ని వేల మంది ప్రజలు, కొన్ని లక్షల మంది ప్రజలు, కొన్ని కోట్ల మంది జన సమూహము దేవుని మాట వినకపోవడం వలన జల ప్రళయంలో చనిపోయారు. సొదొమ పట్టణము అగ్ని గంధములతో అనేక మంది కాలిపోయిన విషయాన్ని బైబిల్ బోధించబడతా ఉంది. ఇది చాలా బాధకర విషయం అని నేను జ్ఞాపకం చేస్తున్నా. ఈనాడు మా పరిస్థితి ఏంటి? ఈనాడు నీ పరిస్థితి ఏంటి? నా పరిస్థితి ఏంటి? నీవు నేను ఎలా బ్రతుకుతూ ఉన్నాం? ఎలా జీవిస్తూ ఉన్నాం? లోకంలో బతుకుతూ ఉన్నామా? లోకానుసారంగా జీవిస్తూ ఉన్నామా? సాతాను యొక్క అధికారం కింద మనం బతుకుతూ ఉన్నామా? ఒకసారి ఆలోచన చేసుకోవాలని బైబిల్ మనకి స్పష్టంగా బోధించబడతా ఉందండి. అందుకని అపోస్తల కార్యక్రమంలో అంటాడు 17వ అధ్యాయము 30వ వచనాన్ని గమనించినప్పుడు, అపోస్తల కార్యక్రమ గ్రంథము 17వ అధ్యాయము 30వ వచనాన్ని మనం గమనించినప్పుడు, ఆ లేఖనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు అపోస్తలుడు అంటే లోకాలు ఈ విషయం డాక్టర్ విషయాలు మనకు తెలియజేస్తున్నాడండి. 17వ అధ్యాయంలో 30 వచనం చూసినప్పుడు దేవుని మాటల విధంగా మనకు తెలియజేయబడుతున్నాయండి. ఏమన్నా కాబట్టి ఇక్కడ రాబడతా ఉంది, ఆ అజ్ఞాన కాలముందు రాబడతా ఉంది. ఇక్కడ ఆ అజ్ఞాన కాలమున దేవుడు చూడనట్లుగా ఉండను. ఇప్పుడైతే అంతర మారు మనసు పొందవలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. అదే కాదండి, అజ్ఞాన కాలం, జ్ఞానమైన కాలం. ఆ జ్ఞాన కాలంలో అయితే అనేక మంది ప్రజలు వారిని తప్పులు చేసినప్పుడు కూడా, ధర్మశాస్త్ర యుగంలో కానీ పెద్దల కాలంలో కానీ చేసినప్పుడు కూడా దేవుడైతే సులభంగా ఉన్నాడు. కానీ ఇప్పుడైతే ఈ యుగములో ఇది ఏ యుగం అండి? క్రైస్తవ యుగము, క్రీస్తు యుగము. ఈ యొక్క క్రీస్తు యుగములో, ఈ క్రైస్తవ యుగములో అయితే బయలుదేరబడతా ఉంది, అంతటా అందరూ మారుమనసు పొందాలని దేవుడు దేనిగా శాంతగా విషయం బైబిల్ బోధించబడతా ఉందండి. అందరూ మారుమనసు పొందాలి, అందరూ కూడా మార్పు చెందాలి, అందరూ కూడా తన బ్రతుకులు మార్చుకోవాలి, అందరూ కూడా తన జీవితాలు మార్చుకోవాలి, రక్షించబడాలని బైబిల్ స్పష్టంగా ఇక్కడ బోధించబడతా ఉందండి. అలా గమనించినప్పుడు చూడండి, మత్తయి సువార్తలో 14వ అధ్యాయము 22వ వచనాన్ని గమనించినప్పుడు, యేసుక్రీస్తు వారు ఇలా ఉన్నప్పుడు దేవుని వాక్యం మనకి ఈ విధంగా తెలియజేయబడతా ఉంది. మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వచనాన్ని గమనించినప్పుడు, వెంటనే ఆ జనసమూహంలో తాను పంపివేసినంతలో తన శిష్యులు దోయెక్కి తనకంటే ముందుగా అందరికి వెళ్ళవాలని ఆయన వారికి బలవంతం చేసెను. ఆయన జనసమూహం పంపివేసి ప్రార్థన చేతికి కాదు పడేకిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండను. అప్పటికి ఆ దోణి దరికి దూరంగా ఉండగా గాలి లేనందున అలలతో పట్టబడినను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి ఎద్దకు వచ్చెను. యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులు అయితే సముద్రం మీద ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ శిష్యులు సముద్రం మీద ప్రయాణం చేస్తున్నప్పుడు 4వ జామున ప్రభువైన యేసుక్రీస్తు వారు సముద్రం మీద నడుచుకుంటూ నడుస్తా ఉన్నాడండి. నడిచేస్తున్నప్పుడు ఇదిగో ఆయన శిష్యులు అంటూ ఉన్నారు, ఇదిగో ఈ రాత్రి వేళ ఎవరో ఒక వ్యక్తి దయపడి ఇదిగో సముద్రం నడుచుకుని వస్తూ ఉన్నాడు. కనుక ఆయన వాళ్ళందరూ కూడా కేకలేస్తూ భయపడిపోతూ ఉన్నారు. వారు భయపడుతున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతారు, మీరు భయపడకూడదు, మీరు భయపడకూడదు, నేనే ప్రభువైన యేసుక్రీస్తు వారు రక్షకుడిని అన్నప్పుడు పేతురు అంటాడు, ప్రభువా నీవైతే. అప్పుడు కూడా నమ్మకం వారికి యేసుక్రీస్తు అటువంటి ఆయన యేసుక్రీస్తు అని నమ్మకం కలగలే. ఎందుకంటే నేనేమి నడుస్తున్నాడు కనుక, నేను నడుస్తున్నాడు కనుక ఇది దెయ్యం పోతాం అనుకుంటున్నారు. పేతురు అంటున్నాడు, ప్రభువా నీవైతే.
నువ్వు ఎలాగైతే నేను మీద నడుస్తూ ఉన్నావో నేను కూడా నీలో నడచడానికి నాకు నీ కృప చూపించమన్నప్పుడు ప్రభు అన్నాడు, పేతురు రా అన్నాడు. ఏమన్నాడు? పేతురు రామన్నప్పుడు పేతురు దిగాడు, నడుచుకుని వెళ్తూ ఉన్నాడు. ఇదిగో నడుస్తున్నాడు. కానీ ఆయన దిగిన వెంటనే ఆయన చూపు ఎక్కడుందంటే యేసు వైపు ఉంది. యేసు ప్రభు వైపు చూస్తున్నప్పుడు బ్రహ్మాండం నడుస్తూ ఉన్నాడు. ఆయన చూపు ప్రభు వైపు ఉన్నప్పుడు బ్రహ్మాండం నడుస్తున్నాడు. కానీ పెద్ద గాలి వచ్చినప్పుడు, అలలు బయలుదేసినప్పుడు తన చూపు పక్కకు మళ్ళించాడు. ఏం చేశాడంటే పెద్ద అలలు వచ్చినప్పుడు, గాలి వచ్చినప్పుడు తన చూపు పక్కకు మళ్ళించాడు. ఎప్పుడైతే చూపు పక్కకు మళ్ళించాడో మునిగిపోతూ ఉన్నాడు. ఆయన ప్రభు నన్ను రక్షించు, ప్రభు నన్ను రక్షించమని కేకలు వేస్తున్నాడండి. ఏం చేస్తున్నాడు ఆయన? ప్రభు రక్షించమని పేదలు కేకలు వేస్తున్నాడు. కేకలు వేసినప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారు కేవలం ప్రభా నీవైతే నీ మీద నడిచిన ఎదుగుచ్చి నాకు చదువుకున్నాను. ఆయన నమ్మను. కానీ పేదలు దూరం తిరిగి యేసునందుకు వెళ్ళటకు నేల మీద నడిచాడు. కానీ గాలి చూసి భయపడి మునిగిపోసాగాను. ఏం భయపడాడండి? గాలి చూసి భయపడిపోయాడు. వారితో ప్రభు అన్నాడు. ప్రభు అన్నప్పుడు ప్రభు వైపు చూసినప్పుడు ధైర్యంగా వెళ్ళాడు. నీకు గాలి వచ్చిన పక్కన చూడటం వలన భయపడిపోయాడండి. భయపడిపోయి భయపడుతుంది. ప్రభు నన్ను రక్షించమని కేకలు వేసాను. వెంటనే యేసు చేసి అతను పట్టుకొని ఎవరితో ఉంది అతను పట్టుకుని ఆత్మవిశ్వాసి ఎందుకు సందేహపడుతుందని అతనితో చెప్పాను. వారు దూరం దిగి ఎక్కినప్పుడు గాలి అడిగాను. యేసు ప్రభు వారు చేయి పట్టుకొని వెంటనే దూరం ఎక్కించగానే గాలి తుఫాను కూడా ఆగము జరిగిన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. యేసుక్రీస్తు అందులో రాబడతా ఉంది. యేసుక్రీస్తు ఎవరైతే రక్షకుడు బైబిల్ మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ఎవరైతే రక్షకుడు, ఎవరి కోసం వచ్చాడా? పాపుల కొరకు ఆయన లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు వారు లోకానికి ఎందుకు వచ్చాడంటే పాపుల కొరకు లోకానికి వచ్చాడు. ఎవరు పాపులు వచ్చా? పాపులు ఎవరు వేదన పొందుతూ ఉంది, లేక రాబడతా ఉంది. రోమపత్రికలు అంటున్నాడు 3:23లో ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోతూ ఉన్నారు. కనుక పాపముల నుంచి జీతము మరణము. ఈ మరణం తప్పించుకోవచ్చు ఒకే ఒక మార్గము ఎవరైతే యేసుక్రీస్తు వారు. ఆయన రక్షకుడై ఉన్నాడు. ఆయన లోకానికి ఎందుకు వచ్చాడు? రక్షించడానికి లోకానికి వచ్చాడు అనే విషయాన్ని లేఖన మీకు నేను తెలియజేస్తున్నానండి. అలాగే దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నప్పుడు చూడొకసారి అపోస్తలుల కార్యాల గ్రంథము 8వ అధ్యాయము 26వ లేఖనాన్ని చూసినప్పుడు, అపోస్తలుల కార్యాల గ్రంథము 8వ అధ్యాయము 26వ వచనాన్ని గమనించినప్పుడు దేవుని వాక్యం బోధించబడతా ఉంది. ఇక్కడ గమనించినప్పుడు ఇక్కడ ఫిలిప్పు గమనించినప్పుడు యెషయా గ్రంథాన్ని ఫిలిప్పు ఇక్కడ సందర్భాన్ని గమనించబోతూ ఉన్నాం. ఇక్కడ అపోస్తలుడు ఏం చేశాడంటే యెషయా గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడు. 7:53 అధ్యాయం చదువుతూ ఉన్నాడు. ఏమన్నాడంటే ఆయన వలక తేపుడు గొర్రె వలె మౌనం దాల్చాడు. ఆయన గొర్రె వలె వలక తేపడను, పొచ్చు కత్తిరించు వాయింట గొర్రె పిల్ల మౌనంగా ఉండను. అలాగే ఆయన నోరు తెరవబడాలనుకున్నాను. ఆయన దినత్వం బట్టి ఆయన న్యాయమార్చలేకపోయాను. ఆయన సంతానం ఎవరు ఇచ్చదురు, ఆయన జీవం భూమి మీద తీసివేయబడినది అని యెషయా గ్రంథాన్ని ఈ నపుంసకుడు చదువుతూ ఉన్నాడండి. చదువుతున్నప్పుడు ఫిలిప్పు ఆయనతో మాట్లాడుతున్నాడు. ఫిలిప్పు ఎవరు మాట్లాడుతున్నట్టు? అయ్యా నువ్వు చదువుతూ ఉన్నావు, అయ్యా నువ్వు చదివినటువంటి ఆ గ్రంథం ఆ మాట నీకు అర్థమవుతున్నాయా? ఆ మాట అన్నప్పుడు ఫిలిప్పు అంటాడు, అయ్యా ఎవరైనా త్రోవ చూడకపోతే నేను ఎలా తెలుసుకోగలను?
అన్నప్పుడు పేరు అక్కడ పిలుపు దేవుని వాక్యాన్ని వారికి వివరిస్తున్నాడండి. ఆ ఉదక దేవుడు గొర్రెపిల్ల ఎవరో కాదు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన దేవాది దేవుడై ఉన్నాడు. ఆయన పరలోకములో దేవుడితో సమాన వ్యక్తి అయినప్పుడు కూడా ఆయన ఆ పరలోకము నుంచి మనిషి కుమారుడికి లోకానికి వచ్చాడు. అందరి కొరకు ఆయన తన ప్రాణాన్ని బలిగా సమర్పించుకున్నాడు. ఆయన ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన రక్షణ ఉందని బోధించినప్పుడు ఇద్దరు కూడా రథం వెళ్తూ ఉన్నారండి. రథం వెళ్తున్నప్పుడు వారు వెళ్తున్న సందర్భాల్లో ఒక ప్రక్క నీళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. నీళ్ళు కనిపిస్తున్నటువంటి సందర్భంలో అదిగో నపుంసకుడు అంటున్నాడు, ఎవరితో పిలుపుతో అంటున్నాడు, ఇగో నీళ్ళు నాకు బాప్తిసం ఇవ్వడానికి ఆటంకమా, నాకు బాప్తిసం ఆటంకమా, అయ్యో నీళ్ళు ఉన్నాయి అనగానే వెంటనే రథం ఆపి నపుంసకుడు పిలుపు ఇద్దరు నెలలో దిగారు. నా పిలుపు నపుంసకుడు బాప్తిసం విషయాన్ని మనం లేకుండా తెలుసుకుంటున్నాం. కనుక రక్షణ చాలా అవసరమైనట్టు ఉంది. రక్షణ చాలా అవసరమైనట్టు ఉంది. చాలా మంది వాయిదా వేస్తూ ఉంటారు. చాలా మంది ఇప్పుడేం అవసరం లేదులే, ఇప్పుడు అవసరం, నాకు ఇప్పుడు అవసరం, నాకు వారం అవసరం, ప్రార్థన తర్వాత ఆలోచిస్తలే అని వాయిదా వేసే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ప్రేమపడతా ఉంది. ఏ దినము ఏమి సంభవించిన ఎవరికి కూడా తెలియదు, మెరుగు కలిగి ఉండు అని బైబిల్ పడుతూ ఉంది. అవునా కాదండి? ఏ దినము ఏమి సంభవించబోతుంది ఎవరికి కూడా తెలియదు అని రాబడతా ఉంది. ఏది మన జీవితాలంట? నీటి మీద బుడగ లాంటి జీవితం. అలాగనే శాదనుడి జారు నీటి బిందు బ్రతుకయో అని బైబిల్లో చూస్తూ ఉంటాం. గడ్డి పువ్వు లాంటి జీవితం. ఉదయం పచ్చగా ఉంటుంది గడ్డి పువ్వు, గడ్డి సాయంత్రం పచ్చగా ఉందంట వాడిపోతా ఉంది. మన బ్రతుకు కూడా అలాంటిది, మన జీవితాలు కూడా అలాంటిది. ఏ దినము ఏం జరుగుతుందో కూడా ఎవరికి కూడా తెలియదు. ఇంట్లో ఉదయం వెళ్తూ ఉన్నాడు, సాయంత్రం వచ్చేంత వరకు కూడా ఇంట్లో ఉన్నటువంటి భార్య బిడ్డలు కూడా నమ్మకము లేదు. కనుక రక్షణ చాలా గొప్పది, రక్షణ చాలా విలువైనటువంటిది. నిర్లక్ష్యం చేసి తప్పించుకోలేము. ఒకవేళ ప్రభు యేసుక్రీస్తులోనికి బాప్తిసం తీసుకొని ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా ఆరాధనకు వస్తూ ఒకవేళ సరిపోయినట్లయితే మన కొరకు ఏముందంట నిర్దేశము ఉంది. అది యుగయుగాలు దేవుడితో ఉంటాము. అది బాప్తిసం పొందుకోకుండా, ప్రార్థనకు నడుపుకోకుండా, మార్పు చెందకుండా, మన జీవితం మార్చుకోకుండా, ఇంకా వాయిదా వేస్తూ ప్రార్థనకు వస్తూ ఏదైనా చనిపోయినట్లయితే మనకి ఏముందంట? నిత్య నరక విషయాన్ని బైబిల్లో మనం తెలుసుకోబోతున్నాం. అందుకంటాడు అగ్ని ఆరదు పురుగు సాగు. నీతి మంత్రులకేమో నిత్య రాజ్యం, పరలోక రాజ్యం ఉంది. అదే అనీతి మంత్రులుగా ప్రభు నమ్మని వారి వరకైతేమో నిత్య నరకం ఉంది. ఈ రెండు తప్పించుకోవడానికి ఏం చేయాలంటే ప్రభు విశ్వాసం వచ్చి నా పాపములు యేసు రక్తంలో కడుక్కొని మన బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడినట్లయితే ఆ నరకం నుంచి మనము తప్పించుకోగలము. అదన పెడతా ఉంది. ఎంత గొప్ప రక్షణ మనం రక్షణ చేస్తే అలాగూ తప్పించుకుంటాం. మీరు ఎలా తప్పించుకుంటాం? చాలా మంది యాక్టివ్ చేసిన వారు మనం చూసే బైబిల్లో చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళు ఏమైపోయారంటే దేవుని యొక్క ఒకరుకు పాత్రలైపోయారు, దేవుని యొక్క పాత్రలైపోయారు. అలాగని యోనా గురించి గమనించినప్పుడు, యోనా వెళ్ళి ఇండియా పట్ల ప్రజలకు వాక్యాన్ని బోధించినప్పుడు వారందరూ కూడా మార్పు పొంది రక్షించబడేదాన్ని చూస్తున్నాం. అదే యోనా వెళ్ళి ప్రార్థించకపోతే 1,20,000 మంది ప్రజలు ఏమైపోయారు? అందరూ కూడా చనిపోయేవారు, దేవుని కోపానికి నరకానికి పాత్రలో అయ్యేవారు. కనుక క్రీస్తులో నా వెనుబడి దేవుని సంగమా, సహోదరి సహోదరులారా, ఇంకా మీరు ఎవరైనా మార్పు చెందేవారు ఉంటాయి, ఇంకా మీరు ఎవరైనా కూడా క్రీస్తులోనికి బాప్తిసం పొందుకోకుండా, యేసు క్రీస్తును నీ సొంత రక్షణగా అంగీకరించుకోకుండా ఇంకా లోపల ఉన్నట్లయితే నీకు దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఇదే మీకు అనుకూల సమయము, ఇదే రక్షణ దినమండి. నేడు సమయగానే
రేపు నీది కాదు. ఈరోజు బ్రతుకుంటే రేపు నాదని నువ్వు చెప్పుకోవచ్చు. ఈరోజు నువ్వు బ్రతుకుంటేనే రేపు నేను ఒక రోజు నేను చూశానని చెప్పుకోవచ్చు. కానీ ఏ దినము ఏం జరగబోతుందో కూడా తెలియదు. చాలా మంది లోకంలో ప్రజలు చూస్తున్నప్పుడు, చాలా మంది ప్రపంచంలో మనం చూస్తున్నప్పుడు, చాలా మంది ఆయా పట్టణాల్లో ప్రాంతాలు చూస్తున్నప్పుడు తాగుబోతులుగా ఉన్నారు, దొంగలుగా ఉన్నారు, వ్యభిచారులుగా ఉన్నారు, నారాంతకులుగా ఉన్నారు, తాగి బైకులు వెళ్తూ ఉన్నాడు, యాక్సిడెంట్ చచ్చిపోతూ ఉన్నాడు, పాతాళంలో పడిపోతూ ఉన్నాడు. అవునండి, అది ఎంత బాధ విషయం ఒకసారి మనం ఆలోచిస్తాం. ఏంటి మన పరిస్థితి ఏంటి? బైబిల్ బోధించబడతా ఉంది, లేఖనం మనకు బోధించబడతా ఉంది. ఎంత గొప్ప రక్షణ మనం లక్ష్యం చేస్తే ఎలాగ తప్పించుకోగలము, ఎలా తప్పించుకోగలమండి. ఎగ్జాంపుల్ జ్ఞాపకం చేస్తున్నాను. చివరిగా గమనించినప్పుడు మత్తయి సువార్త 20వ అధ్యాయం గమనించినప్పుడు 20వ అధ్యాయంలో 10 మంది కన్యకల గురించి మనం చూస్తాం. అక్కడ 10 మంది కన్యకలను గమనించినప్పుడు 5 బుద్ధి గలవారు 5 బుద్ధి లేని వారిని చూస్తూ ఉంటారు. ఈ 10 మంది కూడా ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా దేవుని సన్నిధికి వెళ్ళి ఉండాలి. 5 వారు 5 వాక్యం విన్నారు. విన్నప్పుడు వాక్యం ప్రకారము ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, తినడానికి ఆహారం లేకపోయినా యేసు ప్రభు వరకు నమ్మకంగా బ్రతికారు. నువ్వు 5 ఏం పెట్టారంటే నామకార్థం క్రైస్తవులుగా జీవిస్తూ ఉన్నారు, నామకార్థం క్రైస్తవులు బ్రతుకుతూ ఉన్నారు. పెళ్లి కుమారుడు వచ్చాడు, శ్రమణ పడతా ఉంది, ఇదిగో పెళ్లి కుమారుడు అనగానే ఈ 10 మంది లేచారు, వారి దివిటీలను వెలిగిస్తూ ఉన్నారు. వెలిగించినప్పుడు ఏమవుతుందండి? 5 దివిటీలు వెలుగుతూ ఉన్నాయి, కానీ మిగతా 5 దివిటీలు ఆరిపోతూ ఉన్నాయి. అప్పుడు ఈ బుద్ధి లేని కనికలు అంటారు, మా దివిటీలు ఆరిపోతూ ఉన్నాయ్యా, మీ నూనెలో కొంతమంది ఇవ్వండి. బుద్ధి గల కనికలు అంటారు, నేను ఇవ్వడానికి నీకు మాకు చాలు, ఇది మీకు మాకు చాలు, మీరు వెళ్ళి అమ్మాయిని కొనుక్కొచ్చుకోండి. వారు వెళ్ళి కొనుక్కపోయారు, వారు వెళ్ళి నూనె కొనుక్కున్నారు, తిరిగి వచ్చారు. వారు వచ్చేటప్పే పెళ్లి కుమారుడు వచ్చాడు. పెళ్లి కుమారుడితో పాటు 5 బుద్ధి గల కనికలు పెళ్లింట్లోకి వెళ్ళిపోయారు. తలుపు బయట వారు ఉన్నారు, లోపల 5 బుద్ధి గల కనికలు పెళ్లి కుమారుతో ఉన్నారు. బయట బుద్ధి లేని కనికలు తలుపుతో అయ్యా అయ్యా మాకు తలుపు తీయండి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమన్నప్పుడు యేసుక్రీస్తు అంటాడు, అక్కడ మీరెవరో నాకు తెలియదు. ఇదేంటండి? ప్రభు నమ్ముకున్నాడు, ప్రార్థన వెళుతూ ఉన్నాడు, బైబిల్ చదువుతూ ఉన్నాడు, అవునా కాదండి? కానీ ప్రభు అంటాడు, మీరెవరో నాకు తెలియదు. అక్రమం చేయాలారా బయటికి నీ భక్తి ఏమైంది? నీవు 20 సంవత్సరాలు బాప్తిసం పట్టుకున్నావు, కానీ ఆధారం ప్రార్థన చేస్తున్నావు, కానీ ప్రభు అంటాడు ఎవరు నాకు తెలియదు అంటున్నాడు. ఈ రోజు నీ భక్తి ఏమైపోయింది? అందుకంటే మత్తయి సువార్తలో 7వ అధ్యాయము 22వ వచనం గమనించినప్పుడు యేసుక్రీస్తు మాట మనకు జ్ఞాపకం చేయబోతున్నాడండి. 7వ అధ్యాయము 22వ వచనం గమనించినప్పుడు ఆయన అంటాడు, 22వ వచనం గమనించినప్పుడు ప్రభు ఆయన పిలిచిపెట్టేవాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని. ఎవరంట? ప్రభు అని పిలిచిపెట్టేవాడు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని. ఎవరు ప్రవేశిస్తారట? పరలోకమైనటువంటి నా తండ్రి యొక్క చిత్రప్రకారం చేయవాడే. ఎవరంట? పరలోక రాజ్యం వరకు ఉందంట. అనేక మంది దేవుని ఆరాధిస్తున్నారు, అనేక మంది ప్రార్థన చేస్తున్నారు, అనేక మంది స్వస్థశాల పెడుతూ ఉన్నారు, కానీ బైబిల్ బోధించబడతా ఉంది ప్రభు వాడు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశింపడు. ఎవరు ప్రవేశిస్తారట? పరలోకమందున్నటువంటి నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడు. అందుకని కిందికి వచ్చారంటే 20వ వచనంలో ఆ దినమందు అనేకులు వచ్చి, ఎవరంట? ఆ దినమందు అనగా క్రీస్తు యొక్క 2వ రాకడ దినమందు ఆయన మధ్యాహ్నం వచ్చినప్పుడు అనేక మంది వచ్చేట, ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? ఏం చేశారట? మేము ప్రవచించామయ్యా అంటారట. మరి కొంతమంది అంటున్నారట, ఏమంటారట? మరి కొంతమంది అంటారట, నీ నామమున దయ్యమును నిలబట్టలేదా?
ఒక గ్రూప్ ఏం చేశారంటే ప్రవశించారట. ఇంకో గ్రూప్ ఏం చేశారట, దయ్యములను వెళ్ళగొడుతున్నారట. మళ్ళీ ఇంకో గ్రూప్ ఏం చూడవు సార్ గమనించినప్పుడు, అలాగే గమనించినప్పుడు కనబడతా ఉంది, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? ఏం చేశారంటే వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు అనేక అద్భుతాలు చేశారట. అద్భుతాలు జరుగుతున్నాయండి, చెప్పాలి మీరు. అద్భుతాలు జరుగుతున్నాయా? జరుగుతున్నాయి అద్భుతాలు, చెప్పాలి మీరు. గ్రామంతో ఉంది. కొంతమంది అంటున్నారు మేము ప్రవచించామన్నారు, కొంతమంది అంటున్నారు మేము దైవం నిలబెట్టామన్నారు, కొంతమంది అంటున్నారు అయ్యా నీ నామమున మేము అద్భుతాలు చేశాం. అద్భుతాలు చేశారంటే ఉన్నాయా చెప్పండి, అద్భుతాలు ఉన్నాయా? అద్భుతాలు చెప్పండి. అద్భుతం అంటే ఏం చెప్పడం ఒకసారి. అద్భుతం అంటే ఏంటండి? అద్భుతం అంటే ఒక వ్యక్తిని తీసుకుని వచ్చినప్పుడు, ఇక్కడ ఒక కుంటి వ్యక్తిని అనుకోండి, కుంటి వాళ్ళు ఉన్నారు అనుకోండి, ఇలా కూర్చోబెట్టుకొని ఇక్కడ నిలబెట్టి యేసు నామములో లేవనగానే వాడు పరిగెత్తుకు వెళ్ళిపోవాలి. ఎవరి జరగాలి అద్భుతం వచ్చి ఫస్ట్ వారం రమ్మంటాడు, తర్వాత రెండో వారం 3 వారం నడవాలంటే, 2 వారం అయిన తర్వాత ఇంకొక వారం అంటే వారానికి వారం నుంచి మాట్లాడుతుంది. అద్భుతాలు స్వస్థతలు యేసుక్రీస్తు వారికి సాధ్యం. యేసుక్రీస్తు అద్భుతాలు చేశాడు, శిష్యులు చేశారు. కానీ మనం దేవుడికి పోయి దేవుని కోసం అద్భుతాల కోసం కాదు, ప్రార్థన పేరు స్వస్థం కోసం కాదు, దేనికోసం పోవాలట? నీ ఆత్మ రక్షణ కొరకు పోవాలి. ప్రార్థన దేనికోసం పోవాలి? మనం బాగపోతే డాక్టర్లు ఉన్నారండి, మనం జబ్బులు వచ్చి హాస్పిటల్ పోతాం. కానీ నీ ఆత్మీయ రోగం కోసం రావాలి, నీ ఆత్మలో మార్పు కావాలి, నీ పాప రోగం విడుదల పొందాలి. నీలో పాపాన్ని వెలగొట్టుకోవాలి నీవు. అందుకే బయటపడతా ఉంది, అయ్యా నీ నామమున ఏం చేశాడంట? అద్భుతములు చేయలేదా, అద్భుతం చేయలేదా అని బైబిల్లో చూస్తున్నాం. ఇంతకుముందే నా పని పంచర్ అయింది, గుడి పక్కన పొలొచ్చారు, కొత్తగా నడిచి వచ్చాను. మళ్ళీ అతను ఫోన్ చేసి అన్న పని పంచి రాస్తారమ్మన్నాడు. నాగేశ్వర వస్తే నాగేశ్వర పెడుతుంది ఆయన ఎక్కించాను. నేను గుడి పంచర్ చేసుకున్నాను. పంచర్ చేస్తాను అంటున్నాడు, అన్న మీ పాస్టర్లో క్యాన్సర్ గంటలోకి కరిగిపోతే రమ్మంటున్నాడు ఆయన, ఇది సాధ్యమా అన్నాడు. అవునండి, వాళ్ళు ఎంత అవమానం మాట్లాడుతారంటే అక్కడ కూర్చొని. క్యాన్సర్ గంటలో నయం చేయండి నువ్వు డాక్టరా? నేను వాళ్ళు ఏమి చేస్తే డాక్టర్ ఎందుకండి? కొన్ని వందల మంది హాస్పిటల్ అల్లాడిపోతున్నారండి, అవునా కదా? మందులు లేక డాక్టర్ చేత కాక చచ్చిపోతున్నారు. అలా ఆ వ్యక్తికి అయ్యా నువ్వు చచ్చిపోతావు, ఒకప్పుడు క్యాన్సర్ అంటే అది ప్రమాదకరం చెప్పే, అది వచ్చిన బ్రతకాడు. కానీ ఎప్పుడో చచ్చిపోయాడు అంటే మార్పించుకుందా, బ్రతుకు మార్చిపోయా, ప్రభు నమ్ముకొని ఇక బోధించాలి. కానీ నీ గల్ల కరిగిపోతాయి. రక్షణ చాలా గొప్పది. ప్రభు రాబోతున్నాడు, మేఘాలు తీసుకురాబోతూ ఉన్నాయి. మీరు ఎవరైనా మార్పు చెందలేదా? మీరు ఎవరైనా ఇంకా ప్రభు నమ్ముకోలేదా? ఇంకా బాప్తిజం పొందకుండా ఉన్నారా? తీర్మానం చేసుకోండి. కనుక ఏ దినం ఏం జరుగుతుందో కూడా తెలియదు. ప్రభువు ఏం పెట్టారా? దేవుడి సంగమా, సహోదరి సహోదరులారా, ఈ రక్షణ సువార్త మీరు వింటున్నారు కనుక తీర్మానం చేసుకోండి. బైబిల్ బోధించబడుతున్నాడు ఇక్కడ. ఆ దినం అనేకులు వచ్చి ప్రభు నామం నేలను పెట్టేమయ్యా, అద్భుతాలు చేసేమయ్యా, స్వస్థత చేసేమయ్యా. ప్రభు అంటున్నాడు, మీరు ఎవరు నాకు? నువ్వు అద్భుతం చేసే కదా, రమ్మని పిలవాలి కదా. ఆయన ఎవరో తెలియదంటాడేంటి? నువ్వు అద్భుతం చేసావు, నేలలో వచ్చావు, స్వస్థపరిచావు. నువ్వు ఏమన్నాడా? యేసుక్రీస్తు ఏమన్నా? ఆమె చాలా మంచివాడు, చాలా అద్భుతాలు చేసావురా నా కుమారుడా, నా గుడిపక్ష కూర్చోమని పిలవాలి దేవుడు. మరి ఎందుకంటే ఎవరో తెలియదండి. అందుకంటాడు, దేవుని చిత్త ప్రకారం చేయవారే ఆ రాజ్యములకు పాత్రలు బైబిల్లో బోధించబడతా ఉంది. క్రీస్తులో దేవుని సంగమా, సహోదరి సహోదరులారా, దేవుని వారి విధంగా బోధించబడతా ఉంది. మార్పు పొందండి, ప్రభు నమ్ముకోండి, బాప్తిజం తీసుకోండి. ఎప్పుడు కూడా కష్టాలు, మానవుడికి కష్టాలు ఎప్పుడు ఉంటాయి. మానవుడికి ఎప్పుడు కూడా శోధనలు వస్తూ ఉంటాయి, బాధలు
ఎన్ని వచ్చినప్పుడు కూడా ఇది అశాస్త్ర లోకము. ఈ లోకము కొంతకాలం మాత్రమే జీవించేది లోకములో. పేతురు అంటాడు, మీరు యాత్రికులు పరదేశమై ఉన్నారు అంటాడు. మన యాత్రికము పరదేశం. మాది లోకముగా, ఈ పట్టణంగా మన ఏ లోకమంట? పరలోకం. తిరిగి మన లోకానికి పోవాలంటే ఈ లోకములో నీవు రక్షించబడాలి. నీ బ్రతుకు మార్చుకోవాలి, నీ జీవితం మార్చుకోవాలి. క్రీస్తు రక్తములో నీ పాపను కడుక్కోవాలి. అలా కడుక్కున్నప్పుడే నేను నిధి చేయము పరమప్రాచీన బైబిల్ బోధించబడతా ఉంది. కనుక క్రీస్తునందు దేవుని సంగమా, సహోదరి సహోదరులారా, ఇక మీరు మార్పు చెందకపోతే చూడండి, బైబిల్ బోధించబడతాం. చాలా మంది చూసామండి. అన్నాడు నోహు సువార్త నడిచినప్పుడు దాదాపుగా జలప్రళయములు కొన్ని వేల మంది ప్రజలు రక్షించబడారండి. కానీ ఈనాడు కూడా మనకు సువార్త అందించబడతాం. వారు దేవుని మాట వినలేదు, కానీ జలప్రళయం రచించిపోయారు. ఈనాడు సువార్త ప్రకటించబడతా ఉంది. దైవజనులుగా బోధించబోతే అనేక మంది బోధిస్తుంటాము. కానీ మీరు ప్రభుత్వకు వచ్చే ప్రతి వారు కూడా మన ఆత్మ రక్షణ కొరకు ప్రభుత్వం కావాలని తెలియజేస్తూ ఉన్నాం. దేవుడికి వచ్చిన నీరు కూడా ఏదో ఆశ్చర్యం రావడానికి ఆత్మరక్షణ కాదు. మొదటిగా మన హృదయం మార్చుకోవాలి, మన బ్రతుకు మార్చుకోవాలి. అలా మార్చుకున్నప్పుడు నీకు ఏమి కావాలో, నీకు ఎటువంటి అవసరం ఏంటో ఆయన తెలుసు. ఆయన నీకు సహాయము చేస్తారండి. మన యువత దేవుడి ఆధారపడాలి. అలా ఆధారపడి మార్పు చెంది మీరు బ్రతుకులు మార్చుకొని మీ అందరూ కూడా ప్రభుత్వం నమ్మకంగా బ్రతుకులు చేస్తూ, మీరు ఎవరైనా మార్పు చెందకపోతే, మీరు ఎవరైనా బాప్తిజం పొందకుండా ఉన్నట్లయితే, బాప్తిజం తీసుకుంటామన్నటువంటి ఆసక్తి కలిగితే మీకు బాప్తిజం చేయడం జరుగుతుంది. రక్షణలో మీరు ఉంటారని తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నట్టు మాటలు దీవించింది కాక. ఎవరి గురించి? నోవా గురించి. నోవా ఎటువంటి వాడు? నీతిమంతుడు. నోవా దేవునితో పాటు నడిచిన వాడు కదా కదా. నోవా కుటుంబము, నోవా పిల్లలు మాత్రమే ఆశ్రయింపబడ్డారు, వాళ్ళు రక్షింపబడ్డారు. మిగతా వాళ్ళు ఏమన్నారు? మొత్తంలో యేసుక్రీస్తు 40 రాత్రులు 40 పగుళ్ళు వర్షం కురిపించి ఆ యొక్క మొత్తము నాశనం చేసినాడు దేవుడు. అలా కాకుండా మనం క్రైస్తవులు ఉన్నప్పుడు, క్రైస్తవ బిడ్డలు ఉన్నప్పుడు మనం అనేది నీతిగా నిజాతిగా ఉండాలి. మనం అన్నగారికి తిరుమల వందనాలు తెలియజేస్తున్నాము, చక్కని వాక్యం సందేశం ఇచ్చినందుకు. అలాగనే మనం ప్రాముఖ్యం భాగం వెళ్దాము. కొరింథీయులకు మొదటి పత్రిక 11వ అధ్యాయము 11వ అధ్యాయము 23 ధ్యానించుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని త్రిమూలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతలు చెల్లించి దాన్ని విరిసి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుని దీన్ని చేయని చెప్పాను. రొట్టె అయితే ఎలాగైతే తీసుకుందామా? రొట్టె ఎలాగైతే మనం పిసికి, ఎలాగైతే బండ మీనేసి ఎలాగైతే సాగకొడతామో, అలాగనే యేసుక్రీస్తును అలాగా సాగబీగారు. ఎవరు? అక్కడ ఉన్నారు భటులు. యేసుక్రీస్తును అంత హింసించారు. యేసుక్రీస్తును మన రొట్టె ఎలాగైతే మీరు పిండి చేసి, ఎలాగైతే ముద్ద చేసి ఎలాగైతే సాగకొడతారో అలాగే యేసుక్రీస్తును అలాగే సాగొచ్చారు, తీసుకారు. అక్కడ యేసుక్రీస్తును ఆయన్ను ఎలాగైతే హింసించినారో, యేసుక్రీస్తును ఎలాగైతే ఇబ్బంది పెట్టినారో, ఎవరి కొరకు బాధ పెట్టినారో అని, ఎవరి కొరకు? మనందరి కొరకు. యేసుక్రీస్తును బంధించుకు మనమే కదా.
మనమే. కానీ మన పాపముల కొరకు, మన శాపముల కొరకు యేసుక్రీస్తు బలి అయ్యి ఆయన లేఖనము ప్రకారము నేను 3 దినములు లేస్తానని ప్రకారం ఆయన లేచి ఉన్నాడు. మన కళ్ళు తెరిచి ఉన్నాడు. చిన్న ప్రార్థించుకున్నాం శరీరం కొరకు. పరిశుద్ధుడా, ప్రేమగలమైన నీ పరిశుద్ధ నామమును బట్టి తండ్రి ప్రార్థించి అడుగుతున్నాము నాయన తండ్రి. నీ పాదముల బంధములు శుద్ధులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన తండ్రి. నాయన తండ్రి, నీ కుమారుడు యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకుంటున్నాము నాయన. సాదృశ్యంలో పెట్టే కాదు కానీ నీ శరీరం అని మేము జ్ఞాపకం చేసుకొని నీ శరీరం ఎవరైతే పాల్పంచుకుంటున్నారో వాళ్ళని దీవించండి, రక్షించండి, బలపరచమని యేసు నామములో అడిగి ప్రార్థించి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ఆయన రక్తం కొరకు వాక్యం ధ్యానించుకుందాం. 25 వచ్చింది. ఆ ప్రకారమే భోజనం పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము అయిన కొత్త నిబంధన, మీరు దీనిని తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుడికే దీన్ని చేయని చెప్పి ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మహోన్నతుల మహాగరుడ మా పరమ తండ్రి, నీకు వెళ్ళలేని వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన తండ్రి, నీ కుమారుడు యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన తండ్రి. మా కొరకు శ్రమలు, శోధములు, ఇబ్బందులు నాయన తండ్రి. తండ్రి, వేదనతో నాయన తండ్రి ఆయన శ్రమ పడిన సంగతి తండ్రి మాకు తెలిసింది నాయన తండ్రి. అందును బట్టి నాయన తండ్రి, నీ కుమారుడు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం నాయన తండ్రి. సమయం నాయన తండ్రి సాదృశ్యంగా మాకు తండ్రి పెట్టే అందించినాం నాయన తండ్రి. అలానే తండ్రి, చిరువలో కాచిన తండ్రి ఆ రక్తాన్ని తండ్రి సాదృశ్యంగా మన ద్వారా అందించినందుకు ఎవరైతే తండ్రి తిని తాగుతున్నారు నాయన తండ్రి, వారి మంచి ఆరోగ్యం దయచేయమని యేసు నామములో అడిగి ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రతిశోధని సాక్షిగా ప్రభువా నేను నాతో ప్రతిశోధని సాక్షిగా ప్రభువా నేను నాతో ఆత్మాభిషేకం నిమ్మో ఆత్మీయ రూపమున ఆత్మాభిషేకము ఆత్మీయ రూపమున ప్రియ యేసుని చితిని ప్రియమార నా హృదయం మోదమార
వసించునా హృదయాంతర వికసించే విశ్వాసము వాక్యమును చదువగానే వికసించే విశ్వాసము వాక్యమును చదువగానే చేరితి నీదు దారి కోరి నడిపించును చేరితి నీదు దారి కోరి నడిపించును ప్రియా యేసుని ప్రియమారణ హృదయం ఆయన శరీరము మీలో ఎవరికైనా అందకుండా మీ కుడి హస్తం చూపిస్తే మీ దగ్గరకు వస్తుంది. తరంగమున ఆజాగరో కొడనైతే నిజాశ్రయమును విడచి ఆజాగరో కొడనైతే నిజాశ్రయమును విడచి ప్రార్థించుకుందాం. కనిపెట్టితివి తండ్రి కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి. ప్రార్థించుకుందాం. ఆయన శరీరం కొరకు రక్తం కొరకు సకల ఆశీర్వదకైన కారణభూతుడా మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, దయగల ఆయన నీ దయగల హస్తంతో తండ్రి నాయన తండ్రి మా యొక్క సంఘాన్ని తండ్రి దీవించండి, ఆశ్రయించండి, బలపరుస్తున్న ఆయన తండ్రి. సంఘం కొరకనైనా తండ్రి అభివృద్ధి కొరకు తండ్రి ప్రార్థిస్తున్నాం ఆయన తండ్రి. ఈ ఆదివారం ఆయన తండ్రి ఎవరైతే రాలేక ఎన్నికపడుతున్నారో ఆయన తండ్రి ఈ కుమారుడి శరీరం రక్తం ఎవరైతే తండ్రి పాలు పంచుకోలేకపోయారో నాయన తండ్రి నీ సిద్ధం అయితే నాయన తండ్రి మరొక ఆదివారం నాయన తండ్రి నీ బిడ్డలను తండ్రి ఇక్కడ నడిపించిన ఆయన తండ్రి క్రీస్తు అనేది ఆయన తండ్రి ఆయన శరీరంలో రక్తంలో పాలు పంచుకునే బిడ్డలను తండ్రి వాళ్ళకు అనుగ్రహించమని తండ్రి ప్రార్థిస్తున్నాం ఆయన తండ్రి. అలాగే ఆయన తండ్రి సమయంలో ఆయన తండ్రి ఈ కుమారుడు శరీరంలో రక్తంలో తండ్రి మేము సాదృశ్యంగా తండ్రి తిని తాగుతున్నాం ఆయన తండ్రి. నాయన తండ్రి మా యొక్క సంఘంలో ఆయన తండ్రి ఎవరైతే ఆయన తండ్రి బాప్తిస్యం అనేది తండ్రి తీసుకోక ఉన్నారో ఆయన తండ్రి నీ సిద్ధ ప్రకారమైన తండ్రి వారి బాప్తిస్యం లాగా తండ్రి ఏర్పాటు చేయడం తండ్రి ప్రార్థిస్తున్నాం ఆయన తండ్రి. అలాగే తండ్రి ఈ యొక్క శరీరం యొక్క రక్తం తండ్రి సాదృశ్యం నాకు తండ్రి మాకు అనుగ్రహించినందుకు తండ్రి ఈ యొక్క రక్తం యొక్క శరీరాన్ని తీసుకోలేదు తండ్రి మాకు సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయమని యేసు నామములో అడిగి ప్రార్థించి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో శ్రీస్ బాబుజీ కానుకలు నడిపించాలని మనం చేస్తున్నాము. అందరికీ మరోసారి నా హృదయపూర్వకమైన వందనాలు. ఆరాధనలో భాగంగా పాటలు, వాక్యము, శివరాత్రి భోజనం, ఆఖరిగా కానుకలు. మొదటి కొరింథీయులు 16వ అధ్యాయం మొదటి నుంచి చదువుకున్నాం. పరిశుద్ధుల కొరతైన సందాయిసమైతే నేను గలతీయుల సంఘములకు నియమించిన ప్రకారము మీరు చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారం మీలో ప్రతి వాడును తాను వర్తిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలెను. నీ ఘనము ప్రభు యేసుదే నీ శ్రేష్ఠ భాగమునియ వినుదీతువా ధనలోన ధనధాన్యములనీయగా కరుణించి
సుమరకే వెనుదీతువా పరలోకనాథుడు నీకేయగా మరి యేసు కొరకే వెనుదీతువా నీ ధనము ప్రభు యేసుదే నీ శ్రేష్ఠ భాగము నీయ వెనుదీతువా వెలుగు నీడలు గాలి వర్షంబులు కలిగించ ప్రభు నీకు ఉచితంబుగా వెలుగు నీడలు గాలి వర్షంబులు కలిగించ ప్రభు నీకు ఉచితంబుగా వెలిగించ ధరపైన ప్రభు నామము వెలిగించ ధరపైన ప్రభు నామము మరి యేసు కొరకే వెనుదీతువా నీ ఘనము ప్రభు యేసుదే నీ శ్రేష్ఠ భాగము నీయ వెనుదీతువా బాబాయ్ ప్రార్థన చేయి. ప్రేమల తండ్రి దగ్గర నాయన మహోన్నతుడా మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. 6వ భాగంగా మా తండ్రి కాలంలో చూపించుండగా ఎవరైతే నాయన ఈ కాలంలో సంఖ్యలో కాలం వేసి హస్తాన్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. నా తండ్రి సంఘాన్ని దీవించండి, కుటుంబాన్ని దీవించండి, సంఘాన్ని బిడ్డలు దీవించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకున్నాం మా తండ్రి. కాపులు నడిపించిన సురేష్ బాబుకు ప్రేమ వందనాలు